త్వరలోనే ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు గాను కమిటీని వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారని, ఇందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం నల్గొండలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ, త్వరలోనే ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు గాను కమిటీని వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారని, ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. 2014 ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గత 60 సంవత్సరాల నుండి జరిగిన ఉద్యమాలన్నింటిలోకి 1969 తెలంగాణ ఉద్యమమే కీలకమని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మలి ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ఆ ఉద్యమంలో విద్యార్థులు 1 సంవత్సరం మొత్తం కీలకంగా పాల్గొని 1 విద్యా సంవత్సరాన్ని కోల్పోయారని, 369 మంది యువకులు విద్యార్థులు పోలీసు తూటాలకు బలైనారని, ఆనాటి పోలీసుల దమనకాండలో నిత్యం పోలీసుల లాఠీ దెబ్బలు తిని కేసులలో ఇరుక్కొని జైలుకు వెళ్లి అనేక ఇబ్బందులకు గురైన వారు ఆ ఉద్యమ స్ఫూర్తితో మలి ఉద్యమంలో కూడా పాల్గొన్నారని తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని గత ప్రభుత్వ దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీల అమలులో భాగంగా ఉద్యమకారులను ఆదుకుంటామని, వారికి 250 గజాల స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారని, కానీ ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటినా ఈ విషయంపై ఎవరూ మాట్లాడలేదని, ఇటీవల ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకుంటామని ప్రకటన చేసిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరుస్తూ ఉద్యమకారులకు గౌరవప్రదమైన పెన్షన్స్ సౌకర్యం, ఉచిత వైద్య సౌకర్యం, 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి మాట నిలబెట్టుకోవాలని కోరారు. సమావేశంలో మారం సంతోష్ రెడ్డి, వనం చంద్రమౌళి, ఏళ్ల చంద్రారెడ్డి, బొమ్మిడి లక్ష్మీనారాయణ, కూతురు కృష్ణమూర్తి, కొట్టం రవి, ఈశ్వరరావు, వెంకటేశ్వరరావు, రుద్రమ్మ, కంది సూర్యనారాయణ, బూరుగు మల్లయ్య, గంగుల సత్యనారాయణ, కోత్వాల్ సత్యనారాయణ, కోయిల వెంకటనారాయణ, విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ భవన్లో 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో చాలా రోజుల తర్వాత మరి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మరి అద్దంకి దయాకర్ గారు, మరి వీళ్ళు ఒక ప్రకటన చేసిన, మా ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము, ఒక కమిటీ వేస్తామనేటువంటి ఒక ప్రకటన చేసినారు. చేసి కూడా 10-15 రోజులు అవుతుంది. అయితే ముందుగా వాళ్ళు ఈ ప్రకటన చేసినందుకు ఈ యొక్క సంఘం నుంచి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అతి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో 1969 ఉద్యమకారుల యొక్క సంఘం, మా సంఘం ఏదైతుందో తెలంగాణ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసి అన్ని జిల్లాలు తిరిగి అందరూ 69 ఉద్యమకారుల యొక్క సమాచారాన్ని సేకరించి, గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుండి వీళ్ళ యొక్క సమస్యల గురించి మరి అనేక కార్యక్రమాలు చేసి అనేక సార్లు గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకు మేము చాలా చింతిస్తున్నాము. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏర్పాటు చేయడానికి ముందు వాళ్ళకు మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటాం, వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కలిగిస్తాం, అదేవిధంగా 250 చదరపు గజాల స్థలాన్ని ఇస్తాం, మరి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు 25,000 పెన్షను, వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తున్నటువంటి యొక్క హామీని మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టినప్పటికి కూడా వాళ్ళ ఈ కొత్త ప్రభుత్వం కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా దాని గురించి ప్రస్తావించలేదు. మేము కూడా అనేకమైనటువంటి ఈ ప్రభుత్వంలో కూడా అనేక మంది మంత్రులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అభయహస్తమైనటువంటి 6 గ్యారంటీల ప్రోగ్రాములో మన యొక్క ఉద్యమకారుల సమస్యలను కూడా పరిష్కరిస్తామనే ఒక పాయింట్ ఉన్నది. కాబట్టి 6 గ్యారంటీల అమల్లో ఖచ్చితంగా మన ఉద్యమకారులు ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం
మరి దీని మీద పరిశీలించి కమిటీని వేసి కమిటీలో మా యొక్క ప్రాధాన్యత కలిగించి మా డిమాండ్లను పరిష్కరించాలని తెలియజేస్తూ మరొక్కసారి ప్రభుత్వాన్ని మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.